హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, ఇది థర్డ్ డే. కొబ్బరి రైస్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. కొబ్బరి రైస్ అమ్మవారికి 3వ రోజున పెడతామండి. కంపల్సరీగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈ విధంగా పెట్టండి. 3వ రోజున కాకపోయినా 4th డే అని పెట్టచ్చు, కానీ 3వ రోజున కొబ్బరి రైస్ పెడతాం కాబట్టి మనము ఆవిడకి దండం పెట్టుకొని మన కోరికలు తీర్చాలని కొబ్బరి రైస్ పెట్టి మనం పూజ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చెప్తానండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ని ఇందులో కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కడిగి పెట్టుకున్నామండి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్నాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేద్దామండి. వేసి కుక్కర్ పెట్టేసి స్టవ్లో వేస్తున్నాను. ఇవన్నీ రైస్ అయిపోయిందండి. రైస్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని బాండీలో ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత మనమేమో ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు, ఒక 10 మిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు తీయాలి. కొంచెం బాగా వేగిన తర్వాత కొబ్బరిని ఇలాగ నేను తురుము పెట్టుకుని ఉంచుకున్నానండి. ఈ కొబ్బరిని ఇప్పుడు మనము ఈ వేగిన పోపుని కోకోనట్ని రైస్ వేసేస్తున్నాము. పోపుని ఈ కోకోనట్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. కొంచెం గీ వేస్తున్నాను ఫ్రెండ్స్. గీ కూడా వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారికి కదా నైవేద్యాలు కంపల్సరీగా మనం గీ వాడవలసి వస్తుంది. గీ వేసుకునే వాళ్ళు ఆయిల్తో వేసుకోవచ్చు. ఇప్పుడు అది బాగా వేగిందండి. రైస్ కూడా తీసి ఈ కోకోనట్ ఫ్రైలోనే వేసేద్దాము. రైస్ని మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీని తీసుకొని రైస్ని తీసుకుని మనం బాగా వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలిపి పెట్టుకుందాము ఫ్రెండ్స్. కలిపి పెట్టుకున్నాం కదా, చాలా టేస్టీగా బాగుంటుందండి. అమ్మవారికి నైవేద్యమైన 3వ రోజు నవరాత్రిలోని కొబ్బరి రైస్ పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే మనం